వి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనమంతా చాలా స్వార్థపరులు. ఎవరికి చెప్పినా ఎవరు ఒప్పుకోరు. మనం ప్రతి ప్రాబ్లం ని చాలా సిల్లీగా కేర్లెస్ గా చూస్తాం. అది పక్కోడి ప్రాబ్లం అయినంత వరకు. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మంద అవుతుందో అప్పుడు దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లం మన వరకు రాకుండా ముందే మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ కాల్డ్ #వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్. నా ఒక్కడి కోసం కాదు, నాలాగా వీళ్ళల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం కాకపోయినా మన జూనియర్స్ కోసం, వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కోసమైనా మాకు జాబులు రాలేదంటే అది మా ప్రాబ్లము. నీకెందుకు అంత కన్సర్న్ మా మీద? ఈ డౌట్ లేదా ఏంది ఇట్లా అంటున్నారు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానా ఆలోచించి చూస్తే దానికి ఒక ప్రాపర్ రీజన్ సొల్యూషన్ ఏం దొరకలే. అప్పుడు అర్థమైంది ఏమంటే విజయవాడలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ ఈ ఐడియాని మనకి షేర్ చేస్తే ఫ్రెషర్స్ కి జాబ్స్ రావట్లేదు, హైరింగ్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేయడానికి ఒక క్యాంపెయిన్ స్టార్ట్. అని కొంతమంది అన్నారు, కొంతమంది చేసి మాకు జాబ్స్ రాకపోతే అది మా ప్రాబ్లము, ఆయనకి ఎందుకు అంత కన్సర్న్ అన్నారంట. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు అది అన్నారు. వేర్ దట్ ఎనర్జీ ఇస్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళు అనడానికి మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళంతా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు కూడా దూరం వచ్చి ఫ్రెషర్ జాబ్స్ రావట్లేదు, హైరింగ్ సిస్టమ్ చెడిపోయింది, దాన్ని ఫిక్స్ చేయడానికి సపోర్ట్ చేయండి అంటే నేను కూడా సేమ్ అదే ఆన్సర్ ఇచ్చేవాను. మాకు జాబులు రాలేదంటే అది మా ప్రాబ్లము, దీనికి ఎందుకు అంత కన్సర్న్. ఎందుకంటే అప్పుడు మాకుండే అవేర్నెస్, మెచ్యూరిటీ లెవెల్స్, రియాలిటీకి మాకు చాలా లాంగ్ ఉంటుంది డిస్టెన్స్. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఎట్లుంటది మాకు తెలియదు. ఇప్పుడు మేమంతా ఊహలో బతుకుతున్నాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మా ఊహలు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంటాయంటే మహర్షి సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ లో ఉంటాడు, ఎగ్జాక్ట్ సేమ్ అట్లే ఉంటాం. మేము డిమాండ్ చేస్తాం ప్యాకేజ్ మినిమం 6 ఉంటే తప్ప భూమి. వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ కాన్ఫిడెన్స్ అనేది డిగ్రీ అవుతూ వస్తుంది. వన్స్ ఎప్పుడైతే 6 months రీచ్ అవుతారో లైఫ్ లో మోస్ట్ ప్రియారిటీ జస్ట్ ఒక్క జాబ్ వచ్చి చేస్తారు. ప్రపంచంలో ఏంది వద్దు. ఎవరైనా వచ్చి హెచ్ఆర్ అడిగితే నేను ఎందుకు అయితే చేసుకోవాలంటే సార్ నేను పుట్టిండే మీ కంపెనీలో పనిచేసేస్తాను. లిటరల్లీ ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ చెప్పినారంటే జాబ్ ఇస్తారంటే కంపల్సరీ చెప్పే రెడీ ఉంటుంది. అంటే మీకు రియల్ ట్రూత్ తెలియాలంటే మీ రిలేటివ్స్ లేకపోతే సీనియర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళు అడగండి చెప్తారు ఎంత టఫ్ ఉంటది, ఆ ప్రాసెస్ ఎట్లుంటదో జస్ట్ ఒకసారి అడగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ. ఫైనల్ గా చెప్పేది ఏమంటే ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోలో నోషన్ పేజ్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసు. నాకు తెలుసు మీకు చదివే మూడు, ఉత్సాహం, ఓపిక లేదని. అందుకోసమే ఈ క్యాంపెయిన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో ఫార్మాట్ లో ఉంది. అది ఇన్స్టాగ్రామ్ మెయిన్ గ్రిడ్ లో పిన్ చేసా, లేదంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.